నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో 23, 31, 32 వార్డులలో ప్రజా సమస్యలపై పర్యటించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవ ధర్మమన్న డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుల వెంకటకోటయ్య. వినుకొండ పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న పుర ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 23, 31, 32 వార్డుల్లో పర్యటించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో 23వ వార్డు, అలాగే ఈరోజు 31వ వార్డు, 31వ వార్డు, 23వ వార్డు రెండు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకారంతో ఈరోజు 32వ వార్డు 3 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం. దాన్ని కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారిని, డాక్టర్ దస్తగిరి గారిని, అలాగే బోస్ గారిని, కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండ ఒక వినుకొండని ఫ్యూచర్ లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, టౌన్ లో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి. ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే, అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గ్రామ పంచాయతీలో ఉన్నందువల్ల అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా. ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్ లో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి, అప్పుడు మాకు మున్సిపల్ మంచినీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో పల్లెటూరులో టౌన్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్ లో మున్సిపాలిటీలో కలపండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నిటిని పరిశీలనలో తీసుకుంటున్నాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. దానికి వినుకొండకి చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఒక 7-8 కిలోమీటర్ల దాకా అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులందరూ సలహాలు తీసుకొని ఎక్కడి దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఇబ్బంది లేకుండా. మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం వినుకొండకి, మరో పక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే వినుకొండలో ఎన్ఎస్పి సైటు అంటే గ్రేటర్ వినుకొండ తయారు చేయడానికి ఫ్యూచర్ లో 5 లక్షల జనాభా వినుకొండ టౌన్ లో ఉన్న దానికి తగ్గట్టుగా ఈరోజు మున్సిపల్ పెరిగింది. ఇక్కడ వచ్చినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి, టౌన్ ఎక్స్పాన్షన్ కి అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఏఐబి బ్యాంకు ద్వారా వచ్చినటువంటి 3,000 కోట్ల పైన నాడు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారు సహకారంతో, కేంద్ర మంత్రిగా ఉన్న మున్సిపల్ మినిస్టర్ గా వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆ రోజుల్లో ఆ సహకారంతో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు తీసుకొచ్చారు. అలాగే వినుకొండకి 4,000 పైన ఇళ్లు ఆ రోజు రూరల్ అర్బన్ స్కీమ్ లో, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో తీసుకొచ్చాం. మధ్యలో వైఎస్ఆర్ పాలనలో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆపేశారు. అట్లాగే 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ మున్సిపాలిటీకి నిధులు తెచ్చాం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వచ్చినటువంటి శాసనసభ్యులు పట్టించుకోకపోవటం, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం, దాని వలన రాష్ట్రానికి వచ్చినటువంటి 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనందువలన ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లు కడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టడం మొదలైన తర్వాత మొదలుపెట్టినవి వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లందరూ కూడా ఆపి డబ్బులు ఇవ్వనందువలన ఆపేసి వెళ్ళిపోయారు. పేమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? వైసీపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలా.
మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు కాబట్టి ఏఐబి ఏషియన్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి నిధులు అన్ని కూడా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు చొప్పున పేదల ఇళ్లకి పట్టాలు ఇవ్వబోతున్నాం. దానికి ప్రణాళిక చేపట్టాం. సో మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, బోస్ గారికి అభినందనలు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు మున్సిపల్ చైర్పర్సన్ గా అందరిని కలుపుకొని ముందుకెళ్తూ పట్టణ అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మున్సిపాలిటీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. వినుకొండ మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం చంద్రబాబు గారి దగ్గర అలాగే మంత్రి నారాయణ గారిని కలిసి ప్రత్యేక నిధులు కూడా తీసుకొస్తాం. వినుకొండ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు చాలా ప్రాధాన్యత ఉన్న నిధులు ఇవ్వడం చాలా ప్రత్యేకత. చంద్రబాబు గారి సహకారంతో నిధులు ఇచ్చారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మిత్రులు కౌన్సిలర్లు, పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, ఎన్డీఏ నాయకులకు, పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వినుకొండ తెదేపా కార్యాలయంలో కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, తెదేపా నాయకులు కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో పార్టీ శ్రేణులన్నీ ఉత్తేజమై 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలో అఖండ విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఆయన స్ఫూర్తితో పార్టీని మరింత పురోభివృద్ధి సాధించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మానవ ధర్మం. అటువంటి వారిని ఆదుకోవటంలోనే జీవితానికి సార్థకత అన్నారు. కీర్తి రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్. ఈపూరు మండలం వనికుంటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. వనికుంటలో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో బచ్చనబోయిన ఆంజనేయులు, షేక్ నన్నేసాలకు చెందిన 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని, వారికి ప్రభుత్వం అండగా ఉండి పక్కా గృహాలు నిర్మించాలని, బాధితులకు వెంటనే ₹1,00,000 నష్టపరిహారం అందజేయాలని కోరారు. అగ్ని ప్రమాద బాధితులకు దుస్తులు, దుప్పట్లు అందించారు. అగ్ని ప్రమాదంలో నిరాశ్రులైన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ఆర్థిక సాయాన్ని త్వరగా అందజేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం వనికొండ గ్రామంలో గత మంగళవారం సాయంత్రం 5 గంటల సమీపంలో ఒక బచ్చినపల్లి అంజయ్య ఆంజనేయ గారి ఇల్లు, అదేవిధంగా నన్నేస గారి 3 ఇళ్ళు కూడా పూరిళ్ళు పూర్తిగా దగ్నం అవటం జరిగింది. మరి అదేవిధంగా మోగ జీవాలు, చాలా కాస్ట్ కలిగినటువంటి జీవాలు కూడా చనిపోవడం జరిగింది, గేదెలు. మరి వారికి ధైర్యం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా జీవాంజలి గారిని, ప్రభుత్వ మండల ఎంఆర్ఓ గారిని ప్రభుత్వ పరంగా వెంటనే సాయం చేయాలని, ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా వారికి ఇల్లు కూడా కట్టించాలని ప్రభుత్వ పరంగా. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి సంఘటనలు జరగటం అనేది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలుగా ఎట్లా అదృష్టం ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చిన్నపిల్లలు ఉన్న చాలా వచ్చేది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మానవులుగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటిని ఆదుకోవాలని, అదేవిధంగా కీర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా వీరికి చలికాలం దుప్పట్లు, వారికి కావాల్సినటువంటి శారీ కావచ్చు, ఇలాంటి అందజేయడం జరిగింది ఈ 3 కుటుంబాలకు కూడా. నర్సరావుపేట పురపాలక సంఘ రెవెన్యూ ఆఫీసర్ కోమిటినేని శ్రీనివాసరావు చేసిన అశేషమైన కృషికి గుర్తింపుగా ఉత్తమ సేవా పురస్కారం లభించింది. నర్సరావుపేట పురపాలక సంఘానికి వీరు అందించిన సేవలు ఎంతో కొనియాడదగినవని, తాను ఉన్న పదవికి న్యాయం చేస్తూ నిర్విరామంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు కోమిటినేని శ్రీనివాసరావు. అందుకుగాను గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్ రిపబ్లిక్ డే రోజున ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ విధంగా అహర్నిశలు కృషి చేస్తూ అందరి ఆదరాభిమానాలను చురగొంటూ పురస్కారాలను అందుకున్న కోమిటినేని శ్రీనివాసరావుని సిరి డెంటల్ మరియు తేజశ్రీ డెంటల్,
సిఎండి డాక్టర్ చొప్పా బాలస్వామితో పాటు ఎంపీడీఓలు పలువురు అభినందనలు తెలిపారు. వైసీపీ పార్టీని వీడి నందికొండలు జేకే జనసేన పార్టీలో చేరారు. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నందికొండలు జేకేకు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని పువ్వాడ గ్రామ పంచాయతీలో గల కొత్తకొత్తపాలెం గ్రామంలో అనుమోలు రమణారెడ్డి పొగాకు బ్యార్నీ కాలి సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు. వివరాలను పరిశీలించగా అనుమోలు నాగేశ్వరరావుకు సంబంధించిన పొగాకు బ్యార్నీ అనుమోలు రమణారెడ్డి లీజుకు తీసుకుని బ్యార్నీ కొనసాగించాడు. మంగళవారం ఉదయం బ్యార్నీలోని పొగాకు కర్రలు కాలి గొట్టాల మీద పడటంతో బ్యార్నీలోని పొగాకు బ్యార్నీ కడ్డీలు కర్రలు గొట్టాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. రైతులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చేలోపు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వినుకొండ పరిధిలో మున్సిపాలిటీలో గీతా కార్మికులకు ఒక షాపు కేటాయించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వినుకొండ పట్టణంలో మున్సిపల్ పరిధిలో పెట్టుకోవచ్చునని వివరించారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగిందని, ఇది నాన్ రీఫండబుల్ గా వివరించారు. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 5గా పేర్కొన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. వినుకొండ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఒక వాట్సాప్ సందేశం రాష్ట్రం మొత్తం ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభానికి కారణమైందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. తనకు పిల్లలు పంపిన ఒక సందేశంపై మానవత్వంతో స్పందించి తక్షణం జూనియర్ కళాశాలలోనూ విద్యార్థుల ఆకలి తీర్చిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసినందుకు మంత్రి లోకేష్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర విద్యార్థి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులను విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.